గుడ్ ఈవినింగ్, విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఆర్ఎస్పీ ప్రజాత సూర్యదేవరాలయంలో రథసప్తమి ప్రత్యేక పూజలు కొట్టెచ్చిన భక్తులు. ప్రపంచ క్యాన్సర్ డేను పురస్కరించుకొని నగరంలో కొన్ని హాస్పిటల్స్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు. సంచార వాహనాన్ని ప్రారంభించిన ఒమేగా హాస్పిటల్. గాడిదపైన విద్యా వ్యవస్థను పునరుద్ధరిస్తాను అన్న స్వతంత్ర ఏపీటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి. నగరంలో వారి ర్యాలీ, బహిరంగ సభ అనంతరం జిల్లా కలెక్టర్కు నామినేషన్ దాఖలు చేసిన పాత్రపల్లి రఘువర్మ. ఇక డీటెయిల్స్ చూద్దాం. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని కృష్ణాపురంలోని శ్రీ సూర్యదేవర ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు గాను కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. గత 2-3 సంవత్సరాల కంటే ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్నారంటూ కమిటీ సభ్యులు తెలియజేశారు. అదేవిధంగా సింహాచల స్థానిక ప్రజలందరికీ సూర్య భగవానుని ఆలయం ఇదొకటే కావడంతో మధ్యాహ్నం 2 గంటల సమయం వరకు భక్తులతో ఆలయం కిటకిటలాడింది. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సేద తీరేందుకు గాను కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వివరించారు. త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ మనసు తెలిసిన తెలుగు సీఎండీ మాత్రమే కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని సమర్థంగా వినియోగించి పరిశ్రమను పునరుద్ధరించగలరని, అందుకు ముఖ్యమంత్రి చొరవ తీసుకుని కేంద్రాన్ని ఒప్పించాలి అంటూ విదసం విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. నేడు విశాఖ నగరం అంబేద్కర్ భవన్లో జరిగిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో వెంకట్రావు మాట్లాడారు. స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర కీలకమని, ప్యాకేజీ ద్వారా ప్లాంటును కాపాడాలన్న చిత్తశుద్ధి కూటమి నేతలకు ఉంటే ఆ సొమ్మును బాధ్యత లేని అధికారుల చేతిలో పోస్తే లక్ష్యం నెరవేరదని అన్నారు. ఇప్పుడున్న సీఎండీ మరియు ఇతర ఉత్తరాది రాష్ట్రాల డైరెక్టర్లకు విశాఖకు పోరాట త్యాగాలు తెలియవంటూ ఆరోపించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చల్లో ప్రధానమైంది ప్రైవేటీకరణ ఆపివేశామనే ప్రకటనకు బదులు ఆ ఊసు లేకుండా కేవలం డబ్బులు ప్రకటించడంలో ఏదో కుట్ర దాగి ఉంది, ఇది అమ్మకానికి కొనుగోలుదారికి ఆకర్షణ కోసమే ప్రకటించారా అని చెప్పి అనుమానాలు నాతో సహా చాలామంది వ్యక్తం చేశారు. దీన్ని పాలకపక్ష పార్టీలు, ప్రభుత్వ అధినేతలు ఖండించారు. సరే, కొంతసేపు దాన్నే నిజమని నమ్ముదాం. అయితే ఈ ప్యాకేజీ ప్రకటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్ర చాలా కీలకమైందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే
7 నెలలైనా ఉక్కును పట్టించుకోలేదని చెప్పి ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతని ఒత్తిడిని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఈ ప్యాకేజీ తెచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఈ ప్యాకేజీ తెచ్చిన ముఖ్యమంత్రికి మరికొన్ని బాధ్యతలు ఉన్నాయని చెప్పి మేము గుర్తు చేయదలుచుకున్నాం. ప్యాకేజీ ప్రకటనకు ముందు కానీ తర్వాత కానీ కేంద్ర మంత్రులు ఇద్దరు, స్టీల్ మంత్రి, సహాయ మంత్రి, ముఖ్యమంత్రి కూడా ఇక్కడ సమర్థమైనటువంటి యాజమాన్యం లేదు, మీకు ఎన్ని డబ్బులు ఇచ్చినా యాజమాన్యం సమర్థత లేకపోతే ఆ డబ్బు వృధా అని చెప్పి ప్రకటించారు ప్రభుత్వాధినేతలు. ఎస్, మేము కూడా అదే చెప్తూ ఉన్నాం. ఇక్కడ సమర్థమైనటువంటి యాజమాన్యం లేదు. ఇప్పుడు ఉన్న సీఎండీని తప్పించి ఒక సక్సేనా గారిని తెచ్చారు. కొత్తగా సెలెక్ట్ అయిన సీఎండీని జాయిన్ అవ్వకుండా గేటు బయటే ఉంచారు. ఈ సక్సేనాకి ఈ ప్లాంట్ నాశనం చేసినటువంటి చరిత్ర ఇక్కడి నుంచే వెళ్ళాడు ఆయన. ఆయన ఇక్కడ ఉండగా బోల్డ్ యాక్సిడెంట్లు, బోల్డ్ ఇబ్బందులు, నష్టాలు, మళ్ళీ ఆయనే తీసుకొచ్చి సీఎండీగా పెట్టారు. మరి ఎవరు కావాలి ఇక్కడికంటే మేము ఒకటి ప్రకటించదలుచుకున్నాం. ఈ స్టీల్ ప్లాంట్ సీఎండీగా, డైరెక్టర్లుగా జీతాల కోసం పనిచేసేటువంటి అధికారులు మాకు వద్దు. ఈ పరిశ్రమ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు పోరాట చరిత్ర తెలిసినటువంటి, జాతి పట్ల అభిమానం ఉన్నటువంటి, పరిశ్రమ మనసు తెలిసినటువంటి తెలుగు అధికారి సీఎండీగా ఉంటే మాత్రమే ఈ ప్లాంట్ని గాడిలో పెట్టగలరు తప్ప జీతం కోసం పనిచేసేటువంటి తెలుగేతర పొరుగు రాష్ట్రాల అధికారులు ఈ ప్లాంట్ని కాపాడలేరు. మీరు 10 కోట్లు కాదు 1,00,000 కోట్లు ఇచ్చినా వాళ్ళ సమర్థనీయులు కాదు అని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం. మీరు కేంద్రం మీద ఒత్తిడి తెస్తారో, ఒప్పిస్తారో ఈ పరిశ్రమకి సీఎండీతో పాటుగా కీలకమైనటువంటి డైరెక్టర్లు, ఇవాళ డైరెక్టర్ ఆపరేషన్కి మనిషి లేడు, డైరెక్టర్ ఫైనాన్స్ పోస్టు 2 నెలల్లో ఖాళీ కాబోతూ ఉంది. డైరెక్టర్ ఆపరేషను, డైరెక్టర్ ఫైనాన్సు, డైరెక్టర్ కమర్షియల్, ఈ 3 చాలా కీలకమైనవి. సీఎండీతో పాటు ఈ 3 డైరెక్టర్లు కూడా తెలుగు వారే ఉండాలి. అది విశాఖ ఉక్కు మనసు తెలిసిన వారే ఉండాలి. తద్వారా మాత్రమే మీరిచ్చినటువంటి ప్యాకేజీ సద్వినియోగం అవుతుంది, ప్లాంటు పునరుజ్జీవం జరుగుతుంది. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు మోడీ గారిని ఒప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్కు గాను నిధులు రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9,417 కోట్లు కేటాయించారు అంటూ విశాఖలోని వాల్తే డివిజన్ రైల్వే మేనేజర్ మన్మోజ్ కుమార్ సాహు వెల్లడించారు. డిఆర్ఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విశాఖలో కొత్తగా ఏర్పాటు చేయబోయే దక్షిణ కోస్తా రైల్వే జోన్కు బడ్జెట్లో తప్పకుండా నిధులు వస్తాయని, ఆ వివరాలు పింక్ బుక్లో ఉంటాయని, అది ఇంకా వాల్తే డివిజన్కు అందలేదని అన్నారు. To Honorable Prime Minister Sri Narendra Modi, Honorable Finance Minister Srimati Nirmala Sitharaman, and Honorable Railway Minister Sri Ashwini Vaishnav. Today you have listened Sri Vaishnav sir regarding budget allocations in Andhra Pradesh and Telangana. So I would like to mention here that Andhra Pradesh got a record budget allocation this year, amounting to rupees 9,417 crore, which is little more 260 crores higher compared to last year's budget allocations of 9,151 crores. So there is definitely a growth. It will give much emphasis growth to the various projects falling in Andhra Pradesh area and Walter division in particular. As you know that Walter division is making around 11 stations under Andhra Pradesh state into Amrit Bharat stations as well as station redevelopment scheme. So these 10 stations you must be knowing, that is Duvada, Simachalam, Kottavalsa, Chiprupalli, Vijayanagaram, Srikakulam, Naupada, Bobili, Parvatipuram
and Araku. Apart from that, one major station redevelopment work is undergoing at Visakhapatnam. So the total cost is around project cost is around 800 crores. So after completion of this, definitely Andhra Pradesh is going to get a much needed impetus in the station redevelopment and overall satisfactions of general passengers and staffs as well. So this year we have introduced 3 Vande Bharat Express originating from Visakhapatnam. Total 4 Vande Bharat Express we are running right now. 2 to the Secunderabad. Both the Secunderabad bound Vande Bharat Express have been upgraded to 20 coaches. Considering into the growing demands, earlier it was around 150% occupation. Now, considering this growing demand, we have converted it to 20 coaches. Each of the Vande Bharat towards Secunderabad is now with 20 coaches. So, this is basically to fulfill the demand of Andhra Pradesh and Telangana. Apart from that, 2 more Vande Bharats have been introduced in this year, that is towards Bhubaneswar and 1 more towards Chhattisgarh, Durg. Apart from these 4 Vande Bharat, we are also running 1 Amrit Bharat Express train. Honorable Railway Minister have mentioned that 2 Amrit Bharat train right now are running. That is, one is passing through Visakhapatnam, Andhra Pradesh, straight. That is from Malda to Bangalore. So further, sir has announced that 15 Namo trains and 200 Vande Bharat Express trains and 100 Amrit Bharat trains have been sanctioned. So it will be introduced in phases. Simhachalam, Kotavalsa, Araku, Vijayanagaram, then Chiprupalli, Srikakulam, Naupada, Bobili, and Parvatipuram. These are the 10 stations have been taken under Amrit Bharat station scheme, and one major station redevelopment, that is Visakhapatnam, at a cost of near to 500 crores. All the stations contracts have been awarded and works are under progress. Vizag, actually, there was some problem, but right now we have refloated the tender and the contract is about to award. Okay, shortly. So after award, we'll execute the work. Lastly, did we call again? Did we tender again for Visakhapatnam? Yes, we called a new tender because the old tender they could not finish it in time. So that is the reason there are other reasons. So it was rescinded and re-tendered has been done and it was opened also. So it is under finalization. So once it is finalized, the work will start. First of all, I would like to say that if, this is a budget session. So in the budget session, normally this questions never arises like operation of South Coast Railway, this Volunteer Division, whether it will stay or not stay. It will come, since it is a policy decision, it will come at appropriate level and at appropriate time. Fund allocation will be there. Definitely it will be there. We'll get to know in the detailing of the budget allocations. See, this is budget allocations is a huge subject. So gross sense, Honorable Minister Sir has told you the detail we'll get to know in the pink book. That pink book will come afterwards only. Because several projects will be there. Several projects, the ongoing projects, new projects will be there, and each project will have individual allocations. So then only we'll able to get to know what is the fund allocations in each project made. Okay. రథసప్తమి వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు దర్శనార్థై బారులు తీరారు. పలుచోట్ల ప్రత్యేక పూజలు, సూర్య నమస్కారాలు చేశారు. రథసప్తమి సందర్భంగా విశాఖ సాగర్ తీరాన ముందుగా సూర్య భగవానుకి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం సూర్య నమస్కారాలను సాధన చేశారు. సూర్యునికి మానవునికి ఉన్న సంబంధాలను, బంధాన్ని వివరించారు. యోగాసన క్రియలను అనుసంధానం చేస్తూ సాధన చేయాలంటూ సూచించారు. యోగ సాధనలో సూర్య భగవానునికి సూర్య నమస్కారాలకు ఉన్న ప్రాధాన్యత, ప్రాముఖ్యతలను తెలిపారు.
ఈరోజు మీ అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. ఈ రథసప్తమి అనేది యోగాభ్యాసానికి రెలవెంట్గా ఉంటుంది. మనకి సృష్టికి మూలము, మన ప్రాణశక్తికి మూలము, మన ఆరోగ్యానికి మూలము సూర్య భగవానుడు, మనకు కనిపించే ప్రత్యక్ష దైవము. ఈ రథసప్తమి రోజున భగవానుడిని ఆదిత్యుడు అంటే సూర్య భగవానుడిని చక్కగా ఆరాధించి యోగా ప్రాక్టీస్లో సూర్య నమస్కారాలని అభ్యాసం ఉంటుంది. ఆ సూర్య నమస్కారాల ద్వారా భక్తిని ఆ సూర్య భగవానుడికి మనం తెలియజేస్తాము. ఈరోజు ఒక ప్రత్యేకత, విశ్వం అంతా కూడా ఒక డివైన్ శక్తి, ఒక దివ్యమైన శక్తితో నిండి ఉంటుంది. ఈ రోజున మరి ముఖ్యంగా సూర్యార్చన, సూర్యుడికి సంబంధించినటువంటి యాక్టివిటీస్, సూర్య నమస్కారాలు, ఇట్లాంటి యోగా ప్రాక్టీసు, ధ్యానము ఇవన్నీ చేయటం వలన ఆ శక్తిని ఎక్కువగా మనం రిసీవ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇందులో యోగా ప్రాక్టీస్లో ఈ రోజున మామూలుగా దీన్ని రథసప్తమిని, సూర్య జయంతి అని, మాఘ సప్తమి అని, అట్లానే ఆరోగ్య సప్తమి అని చెప్పి రకరకాల పేర్లతో మనం పిలుస్తుంటారు. రథసప్తమిని మనం ఈ యోగా సెంటర్లో నిర్వహించుకుంటున్నాము. ఈ రథసప్తమి ప్రత్యేకత సూర్యుడు ఒక దిశలో నుంచి మరొక దిశలోకి మారటం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ రథసప్తమి రోజున బ్రహ్మ ముహూర్తంలో అందరూ కూడా శుచిగా స్నానం ఆచరించి ఈ యొక్క సూర్య భగవానుని ప్రార్థించుకుని సూర్య నమస్కారాలు కనుక మనకి చేస్తే ఈ మహర్షులు అందించిన ఈ యోగా ప్రక్రియ సూర్య నమస్కారాలు అనేది మనిషి పూర్తిగా అనారోగ్యాలన్నిటి నుంచి విముక్తి పొంది మంచి సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా బ్రతకడానికి మంచి అవకాశం, భగవంతుడిచ్చిన వరం. ఈ రోజున మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుని ఇలాంటి మంచి ప్రదేశం, ఈ యోగా సెంటర్ అనేది దైవాంశ సంభూతులైన యోగులు, ఋషులు సంచరించిన ప్రదేశం. ఇలాంటి ప్రదేశం చాలా పవిత్రమైన ప్రదేశం. ఇలాంటి ప్రదేశంలో అందరూ కూడా ఈ యొక్క సూర్య నమస్కారాలు, సూర్య ప్రార్థనలు చేస్తే మంచి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వస్తాయని అది ప్రతీతి. ఇలాంటి చోట వీళ్ళు యోగా, ఈ సూర్య నమస్కారాలు చేయడం అనేది చాలా హర్షించదగిన విషయం. మన ఆంధ్ర యూనివర్సిటీ ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. ఈ ఎన్నో కళలు, 64 కళలకి నిలయం. ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఈ మధ్యకాలంలో మనకి NAC A++ గ్రేడ్ కూడా సంపాదించుకుంది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని హెల్త్ సిటీ ఒమేగా ఉత్పత్తిలో సంచర క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష కేంద్ర వాహనాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో క్యాన్సర్పై అవగాహన తక్కువగా ఉంటుందని, సంచార వాహన సేవలు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఒమేగా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవిశంకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచార వాహనాలు, మమోగ్రఫీ, అల్ట్రాసౌండ్, మెడికల్ ఆంకాలజీ కన్సల్టెన్సీ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నేటి నుంచి 2 నెలలు 50 స్క్రీనింగ్ శిబిరాలను నిర్వహించి క్యాన్సర్ను ముందుగా నిర్ధారిస్తామంటూ తెలిపారు. ప్రపంచంలోని ప్రధాన వ్యాధులను క్యాన్సర్ ఒకటిగా మారడం విచారకరమని, ప్రారంభంలో ఈ వ్యాధిని గుర్తిస్తే నయం చేయడం చాలా సులభతరం అవుతుందని అన్నారు. ఇది పోర్టబుల్. సో దీన్ని ఏంటంటే మనం చేస్తాము. ఈ వరల్డ్ క్యాన్సర్ డే రోజు మనం ఎందుకు అందరం కలిసి ఈ వరల్డ్ క్యాన్సర్ డే జరుపుకోవాలి అంటే, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు చూసుకున్నట్లయితే క్యాన్సర్ ఒక మహమ్మారిలా తయారై మనకి ఒక ఛాలెంజ్ అయింది దాన్ని ట్రీట్ చేయడానికి. అంటే డిస్క్రిమినేషన్ లేదనమాట క్యాన్సర్కి, వీళ్ళకి రావాలి వాళ్ళకి రాకూడదని. ఆ విధంగా అందరిలోనే మనం ఈ క్యాన్సర్ చూస్తున్నాం. కాబట్టి ఈరోజు గణాంకాలు చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ఒక సంవత్సరానికి 1,40,00,000 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ యొక్క స్టేటస్ ఏంటి ఇప్పుడు, ఎలాగైతే అది దానికి బార్ లేదు. ఏజ్ కానీ, జెండర్ కానీ, లేకపోతే కాస్ట్ కానీ, లేకపోతే రిలీజన్ కానీ, లేకపోతే డబ్బులు ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు, ఇట్లా ఏది లేని అందరికి కూడా ఈరోజు దీని ఎఫెక్ట్న పడుతున్న పరిస్థితి వస్తూ ఉన్నాం. అయితే ఎందుకు అసలు ఈ వరల్డ్ క్యాన్సర్ డే ఇట్లా మనం చేసుకోవాలి, ఏంటి దీని మీద అవగాహన ఎందుకు పెంచుకోవాలనేది కూడా ఒకసారి ఆలోచిస్తే, మన జీవన విధానం ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో
ఆ లైఫ్ స్టైల్లో కొంచెం మనం దాన్ని ఆల్టర్ చేసుకుంటే దీన్ని ప్రివెంట్ చేయొచ్చు కొంతవరకు అనేది మన డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న అభిప్రాయాలు. ఫస్ట్ డిసీజ్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఆ డయాగ్నోసిస్ ద్వారా వెళ్ళి డిటెక్షను, వన్స్ డిటెక్ట్ అయిన తర్వాత దానికి ప్రాపర్ ట్రీట్మెంట్, వీటిలో ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి. ఏదైనా ఒక టైమ్లీ నిర్ణయం తీసుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే దాని రిఫ్లికేషన్స్ చాలా సివియర్గా ఉంటాయి, ఎస్పెషలీ క్యాన్సర్కి సంబంధించి. కొన్ని మనం అవాయిడ్ చేయలేం, బట్ కొంత జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా వాటిని కొంచెం దూరంగా ఉండేదానికి కూడా పాసిబిలిటీ ఉంది. అంటే నేను 2-3 ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు అనేవాళ్ళు, మీరు చెప్పినట్టుగా టొబాకోను, లేకపోతే ఈ పాను, గుట్కా, లేకపోతే ఆల్కహాలు, లేకపోతే ఇంకా వేరే స్పైసెస్, ఇట్లా కొన్ని మనం అవాయిడ్ చేయమని చెప్తుంటాం. మరి అవన్నీ చేసి చాలా సిస్టమేటిక్ లైఫ్ ఉన్నా కూడా కొంతమంది క్యాన్సర్ అటాక్ కావచ్చు. బట్ మెజారిటీ ఛాన్సెస్ ఇవన్నీ ఏదైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేసుకుంటే కొంత వాటికి ఆ దూరం అనేది ఉండొచ్చు అనేది మన డాక్టర్స్ వాళ్ళు ఒక ఈ రీసెర్చ్ ప్రకారం సైంటిఫిక్గా చెప్తున్న ఇన్ఫర్మేషన్. అది ఒకటి లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవటం. అలాగే రెగ్యులర్ చెకప్స్. ఇప్పుడు ఈరోజు ఒమేగా హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ గారు ఈ మొబైల్ ఈ టెస్టింగ్ కూడా పెట్టారు. అంటే హాస్పిటల్ దాకా వచ్చి ఇక్కడ చేసుకోకపోయినా మీ దగ్గరికే నేరుగా అది తీసుకొచ్చి ఆ ఎక్విప్మెంట్ ద్వారా కూడా టెస్ట్ చేసే సిస్టమ్ పెట్టారు. తర్వాత వన్స్ అది ఐడెంటిఫై అయిన తర్వాత దానికి ప్రాపర్ ట్రీట్మెంట్, దానికి కీమో ఇస్తారా, రేడియేషన్ ఇస్తారా, లేదు సర్జరీ చేస్తారా, లేదా ఇంకేమైనా వేరే మెడిసిన్ ద్వారా అవుతుందా ఏంటనేది డాక్టర్స్ డిసైడ్ చేసి వాళ్ళు దాన్ని చేస్తారు. కాకపోతే ఏంటంటే ఈరోజు మనకి ఇదివరకు జనరల్గా క్యాన్సర్ అంటే మన మెడ్రాస్ అడయారు ఒకటి గుర్తొచ్చేది. ఆఫ్ లేట్ మనకి హైదరాబాద్లో బసవరాం తారకం హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి ఈ మధ్య పాపులర్ అవుతా ఉన్నాయి. అట్లాగే వైజాగ్ అనేసరికి మనకి ఒమేగా కానీ, లేకపోతే మన టాటా మెమోరియల్ వాళ్ళది కానీ, లేకపోతే హెచ్సిజీ పెట్టిన వాళ్ళే కానీ, ఇట్లా రకరకాల హాస్పిటల్స్ ఉన్నాయి. గత ప్రభుత్వ పాలన నిర్లక్ష్యం వల్ల విద్యా వ్యవస్థ దాడి తప్పిందని, తాను ఎన్నికైతే తాను చక్కదిద్దుతానంటూ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పాకల్పాటి రఘువర్మ హామీనిచ్చారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రఘువర్మ మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. దీనికి ముందుగా 3 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీగా ర్యాలీగా వెళ్లి వారంతా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మను పట్టభద్రులుగా గెలిపించాలంటూ నినాదాలు చేస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. రఘువర్మ నామినేషన్ వేసినప్పుడు ఆయన వెంట ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నపాడు మంజుల, కార్యదర్శి భానుమూర్తి ఉన్నారు. నామినేషన్ అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మ మీడియాతో మాట్లాడారు. పద్మనాభ మండలంలో సెకండరీ గ్రేడ్ టీచర్గా చేసి 2018లో వీఆర్ఎస్ తీసుకుని 2019లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులుగా గెలుపొందానంటూ తెలిపారు. ఈరోజు రఘువర్మ గారి నామినేషన్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 1500 మంది ఉపాధ్యాయులు ఈ ర్యాలీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. గత 5.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నిలబెట్టిన రఘువర్మ గారు ఏ విధంగా పనిచేశారో ఉపాధ్యాయులందరూ గమనిస్తూ ఉన్నారు. అందుకనే ఈ రోజున అనేక నిబద్ధత కలిగిన సంఘాలు రఘువర్మ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తో పాటుగా రఘువర్మ గారి అభ్యర్థిత్వాన్ని మద్దతుతో వారిని గెలిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంఘాలకు అతీతంగా కూడా అనేక మంది ఉపాధ్యాయులు, సానుభూతి పరులందరూ కూడా రఘువర్మ గారి వెంట నడుస్తూ ఉన్నారు. ఈరోజు నామినేషన్ కార్యక్రమం జరిగిన తర్వాత ఒక సభ ఉంటుంది దాదాపుగా 1500 మందితో. ఆ సభ అనంతరం రేపు జరగబోయే ఎలక్షన్స్ కోసం ప్రిపేర్ అవుతూ అన్ని ఉపాధ్యాయ సంఘాలని కలుపుకొని పోయి ప్రచారం చేసి మళ్ళీ రఘువర్మ గారిని పెద్ద ఎత్తున మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిపించడం జరుగుతుందనేది కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఉపాధ్యాయ లోకం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్, మిగతా మిత్ర సంఘాలు అవన్నీ కూడా ఒక అవకాశం కల్పించి మళ్ళీ పోటీ చేయడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. మరి ఉపాధ్యాయులకి సేవ చేయాలన్న నా లక్ష్యాన్ని, సంఘాల తాలూకా అభిమానాన్ని మరి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మరి దానికి
ప్రధానమైనటువంటి మొదటి నుంచి కూడా వ్యవస్థకి మంచి చేయాలన్న మరి ఆశయంతో ఉన్నటువంటి వేపాడి చిరంజీవిరావు గారు ప్రభుత్వ విప్పు కూడా రావడం మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా రాష్ట్ర అధ్యక్షులు మంజుల గారు కూడా వచ్చారు. అదేవిధంగా మిగతా మిత్ర సంఘాలు, ప్రైవేట్ సంఘాలు ఎవరైతే నాకు బలపరుస్తున్నారో వాళ్ళందరి తాలూకా సహకారంతో ఈ రోజుని పెద్ద ఎత్తున సంఖ్యని నాకు అశేషమైనటువంటి అభిమానాన్ని తెలిపి ఈరోజు నామినేషన్ వేయడానికి అవకాశం ఇచ్చారు. ర్యాలీగా వచ్చినప్పుడు చూస్తే వాళ్ళ అభిమానాన్ని నాకైతే మాత్రం బాధ్యత గుర్తొచ్చింది. ఇక్కడ ఎంతమంది వచ్చారని కాదండి, ఉపాధ్యాయ లోకానికి ఎంత సేవ చేయాలని చెప్పి గుర్తొచ్చింది. గెలుపొందిన తర్వాత వారి తాలూకా అభిమానంతో మళ్ళీ కలుపుకొని ముందుకు వెళ్ళి మరి మంచి సేవ అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఒక విధంగా చెప్పాలి అంటే ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి. కారణం ఎందుకంటే వారి క్యాండిడేట్ని పెట్టలే. మంచి వ్యతిరేకత మొదట ఉపాధ్యాయుల్లోనే ప్రారంభమైంది. దానివల్లే గత ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. అందుకే ఈరోజు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకు అనుగుణంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిన్న గౌరవ విద్యాశాఖ మంత్రి గారు అయితే ఉపాధ్యాయుల సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఎన్ని వీలైతే అన్ని వెంటనే పరిష్కరిస్తున్నారు, వీలు కానివి దపదపాలుగా పరిష్కరిస్తున్నానని హామీ కూడా ఇచ్చారు. బాబు గారు అయితే ఉపాధ్యాయుల్లో నాణ్యత పెంచాలని 16,000 పైచీలకు డిఎస్సి పోస్టులు తీయాలని తొలి సంతకం పెట్టారు. ఒకప్పుడు ఉపాధ్యాయులకి గౌరవం అనేది ఉండేది కాదు, రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది ప్లేస్మెంట్ కోసం. అలాంటిది ఉపాధ్యాయులకి కౌన్సిలింగ్ని ప్రవేశపెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే ఈరోజు దక్కింది. అందుకే మా విద్యాశాఖ మంత్రి కూడా ఏమంటున్నారంటే, మీకు ఏమైనా సమస్యలు ఉంటే ముందు ఎమ్మెల్సీలు కలవండి, ఎమ్మెల్సీలు కలిసిన తర్వాత అధికారులు కలవమంటున్నారు. ఫస్ట్ వారు తేల్చలేకపోతే ఎమ్మెల్సీలు కలవమంటున్నారు. అప్పటికీ తీర్చలేకపోతే మంత్రి గారిని తను కలవమని ఇప్పటికే మంచి సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఉపాధ్యాయుల సమస్యలు తీర్చడానికి ఎమ్మెల్సీలు కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి మనం ఎమ్మెల్సీని ఎన్నుకునేటప్పుడు నీతి నిజాయితీ కలిగిన ఉపాధ్యాయుల యొక్క సమస్యలపై పూర్తిగా అవగాహన ఉండి సమస్యల్ని చిత్తశుద్ధితో పరిష్కరించే ఎమ్మెల్సీ కూడా మనకు చాలా అవసరం. మాకు తెలుగుదేశం పార్టీ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్రలో కూడా తెలుగుదేశం పార్టీకి ఓపెన్గా వచ్చి మద్దతు ఇచ్చారు ఏపీటీఎఫ్ వాళ్ళు. ఆ రోజు మాకు సహాయ సహకారాలు అందించారు. అందులో భాగంగా ఈరోజు మేము రఘువర్మ గారికి సహాయ సహకారాలు అందించాలని మేము భావిస్తున్నాం. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరూ మీ సమస్యలు ఎవరైతే చిత్తశుద్ధితో నిజాయితీగా పరిష్కరిస్తారో అలాంటి అభ్యర్థిని, నిజాయితీ కలిగిన రఘువర్మ గారిని మద్దతు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో క్యాన్సర్ సెంటర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రాష్ట్ర ఆంకాలజీ సంఘాలు సంయుక్తంగా 6వ అపోలో క్యాన్సర్ సెంటర్లోని యూనిఫై టు నోటిఫై అనే జాతీయ క్యాంపెయిన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ వాణి, గౌరవ అతిథి ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ మురళీమోహన్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశాఖ అపోలో క్యాన్సర్ సెంటర్ని సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాకేష్ రెడ్డి బోయ, మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వెంట్రపాటి ప్రదీప్ మాట్లాడారు. క్యాన్సర్ నిర్ధారణ అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ వివరాలు తీసుకువెళ్లాలని చెప్పారు. దేశంలోని ప్రతి సంవత్సరం 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని చెప్పుకొచ్చారు. 2025 నాటికి ఈ సంఖ్య 15.7 లక్షలకు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తయిన వారితో వాట్సాప్ ఛానల్ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పారు. వారికి ఉన్న అనుమానాలు గ్రూప్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమన్ దాస్, చీఫ్ రోబోటిక్ అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎంపీఎస్ చంద్రకళ్యాణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. For 6 months of my treatment, it's COVID time, but still I was so happy to be in the part of the Apollo as a patient, but I never felt like a patient.
particularly Sumana Saru and my staff and the doctors who were there at that time. ఫస్ట్ క్యాన్సర్ వచ్చింది అనగానే పేషెంట్ భయపడతారు, కుటుంబ సభ్యులు కూడా చాలా భయపడతారు. ఎందుకంటే ఇంకా మన దేశంలో కొంచెం స్టిగ్మా అటాచ్ అయ్యింది. అక్కడ క్యాన్సర్ వచ్చినా ఏమైపోతుందని భయం ఉన్నది. కుటుంబ సభ్యులందరూ కూడా భయపడతారు. అయినప్పటికీ ఇంత స్ట్రెస్ ఇమోషన్స్ అవి పట్టుకొని ట్రీట్మెంట్ అవి తీసుకొని ఆ తర్వాత మీరు ఎలా సర్వే ఆరోగ్యంగా ఉన్నారు అంటే నిజంగా అప్పుడు ప్రతి ఒక్కరిని నేను అప్రిషియేట్ చేయాలి. డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ సుమన్ దాస్, రాజేష్ నారాయణ్ అండ్ డాక్టర్ జయశ్రీ అండ్ చంద్ర కళ్యాణ్. ఇక్కడ ఒక వండర్ఫుల్ టీమ్. నేను ఈరోజు మీకు సందర్భంగా చెప్పాలి, మా ఇంట్లో కూడా ఒకరికి అవసరం వచ్చినప్పుడు నేను ఇద్దరికి సుధాకర్ దగ్గరికి పంపించాను. ఎందుకంటే అప్పుడు నమ్మకం ఇక్కడ టీం అందరూ బాగా చూసుకుంటారని నాకు వాళ్ళిద్దరూ సర్వవేగంగా నాకు బాగా అర్థమైంది. ఒక రకంగా ఇంకొక ఆపర్చునిటీ నాకు వచ్చింది మీరు వాళ్ళని తీసి. సో థ్యాంక్ యూ ఆల్. సో టీం అప్పుడు ఇంకో విషయం ఒకటి చెప్పాలి, ఈసారి ప్రతి ఏడాది ఫిబ్రవరి 4వ తారీఖున వరల్డ్ క్యాన్సర్ డే. వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఆరోగ్య ప్రదాత సూర్యదేవరాలయంలో రథసప్తమి ప్రత్యేక పూజలు కొట్టించిన భక్తులు. ప్రపంచ క్యాన్సర్ డేను పురస్కరించుకొని నగరంలో కొన్ని హాస్పిటల్స్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు. సంచార వాహనాన్ని ప్రారంభించిన ఒమేగా హాస్పిటల్. గాడిదపైన విద్యా వ్యవస్థను పునరుద్ధరిస్తాను అన్న స్వతంత్ర ఏపీఎఫ్ఎంఎల్సీ అభ్యర్థి. నగరంలో వారి ర్యాలీ, బహిరంగ సభ అనంతరం జిల్లా కలెక్టర్కు నామినేషన్ దాఖలు చేసిన పాత్రపల్లి రఘువర్మ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.